యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. మొదటి అధ్యాయంలో మనకు జీవమై ఉన్నాడు. గాడ్ ఈజ్ లైఫ్. జీవమైనటువంటి దేవునితో మనకు సహవాసము అన్నాడు. సహవాసము అన్నప్పుడు సంథింగ్ హ్యావెన్ ఇన్ కామన్, ఇన్ షేరింగ్ అని మనం చూసాం. ఏంటి ఆయనకి మనకి కామన్గా ఉన్నటువంటిదంటే ఆయన మనకిచ్చిన ఆయన జీవమే. ఈ పత్రిక మనకి ఏం బోధిస్తూ ఉంది, ఏమి నేర్పిస్తూ ఉందంటే మనము ఈ లోకములో జీవించేటువంటి యొక్క జీవితం అనేది ఆయన మనకిచ్చినటువంటి సమృద్ధి అయినటువంటి జీవాన్ని అనుభవిస్తూ ఆయన్ని అనుసరిస్తూ జీవించాలి అనేది. అది ఎలాగ సాధ్యమవుతుంది అంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడవాలి అన్నాడు. రెండవ మాట, గాడ్ ఈజ్ లైట్ అని చెప్పాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. సో వెలుగైనటువంటి దేవునితో మనము సహవాసములో జీవించటము అనేది మొదటి అధ్యాయంలో మనం చూసేటటువంటి మెయిన్ థీమ్గా ఉంటా ఉంది. అయితే ఈ సహవాసాన్ని, ఆ అన్యోన్యతను, ఆ అన్యోన్య సహవాసాన్ని డిస్టర్బ్ చేసేది ఏంటంటే పాపం. అందుకనే మనము పాపము ఎరగని వారమని చెప్పుకునేలా మనము అబద్ధీకులమవుతాము. మనం ఎన్నడూ పాపము చేయలేదని చెప్పుకున్నట్లయితే మనం మోసం చేసుకున్న వారం అవుతాం. మనము పాపము చేయలేదని చెప్పినట్లయితే దేవుని అబద్ధీకునిగా చేసిన వారం అవుతాము అన్నాడు. సో కాబట్టి ఇక్కడ మనల్ని మోసపుర్చేటటువంటి ఏరియా ఏంటంటే ద మోర్ డిసెప్టివ్ థింగ్ ఈస్ మనము మంచి వాళ్ళము, మనలో ఏ పాపము లేదు అని మనమే మోసపుచ్చుకునేటటువంటి ఒక ప్రమాదం ఉంది. పాపం అనేది దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని డిస్టర్బ్ చేస్తుంది, డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంది. అది మనల్ని దేవునితో డిస్కనెక్ట్ చేసి పడేసింది. అయితే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై జీవించాలి. మరి ఇక్కడ క్లియర్గా మనకి మొదటి అధ్యాయంలో మనము ధ్యానించుకున్నటువంటి విషయాల్లో ఒక సత్యం అనేది తేటతెల్లమైంది. అదేంటంటే వీఆర్ సిన్నర్స్. ఈవెన్ దో వీఆర్ సేవ్డ్, వీఆర్ సేవ్డ్ సిన్నర్స్. రక్షించబడినా కానీ మనం ఎవరంటే రక్షించబడిన పాపులమే, క్షమించబడిన పాపులమే. మనలో పాప స్వభావం అనేది అది ఇంకనూ ఉన్నది, దాని ప్రభావం కూడా ఉంటా ఉంది. అయితే మనము దేవునితో ఈ అన్యోన్య సహవాసములో కొనసాగుటకు ఎందుకయ్యా ఈ సహవాసం అంటే ఆ జీవాన్ని అనుభవించడానికి, ఆ దేవునితో ఆయన సారూప్యతలోనికి మనము మార్చబడడానికి, ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఈ జీవములో ఉన్నటువంటి ఆ యొక్క ఫుల్నెస్ని ఈ భూమి మీద మనం అనుభవించడానికి. ఫెలోషిప్ అనేది మనము ఎవరితో సహవాసం చేస్తామో వారిలాగా మారతాం, వారి యొక్క పోలికలోనికి మనం మార్చబడతాం. క్రైస్తవ జీవితం యొక్క అల్టిమేట్ గోల్ అది. ఈ పాపం విషయంలో మనము 3 రకాల వైఖరి కలిగి ఉండొచ్చు. ఒకటి, we may try to cover sin. మొట్టమొదటి వైఖరి ఏంటంటే పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి చేసే ప్రయత్నం. అయితే ఆ ప్రయత్నం అనేది విఫలయత్నం అని మనం గమనించాలి. ఎందుకంటే మనం పాపాన్ని కప్పిపెట్టలేం. పాపం అగ్ని లాంటిది, ఎంత కప్పివేసినా అది మనల్ని కాల్చివేస్తుంది. పాపం అనేది ఒక విషయం లాంటిది, దాన్ని కప్పిపెట్టడానికి, దాచిపెట్టడానికి ట్రై చేస్తే అది మనల్నే చంపేస్తుంది. నీ పాపము నిన్ను పట్టుకొనును అన్న మాటకు అర్థము నీ పాపము నిన్ను పట్టిస్తుంది అని అర్థం. సో కాబట్టి యు కెనాట్ హైడ్ సిన్. ఎంత పాపాన్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తే మన జీవితంలో అంత ప్రమాదంలోనికి, అంత మన జీవితం నష్టంలోనికి వెళ్తుంది. రెండవ అప్రోచ్ ఏంటంటే యు కెన్ కన్ఫెస్ సిన్. అదే చెప్తున్నాడు, మన పాపములను మనము ఒప్పుకొనినెడలా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచినట్లయితే ఆయన కుమారుని యొక్క రక్తము మనల్ని ఏం చేస్తుంది? ప్రతి పాపము నుండి శుద్ధులుగా చేస్తూ వస్తూ ఉంది.
దేవుని యొక్క వాక్యం మనకేం బోధిస్తా ఉందంటే కన్ఫెస్ యువర్ సిన్. 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు కూడా మనం చూసేది ఏంటంటే, మీరు పాపము చేయకుండా ఉండుటకే ఈ సంగతులు రాస్తున్నాను, కానీ ఒకవేళ ఎవడైనా పాపము చేసినట్లా రిమెంబర్ దట్ యేసు క్రీస్తు అనే నీతిమంతుడైనటువంటి ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయన మన పాపముల కొరకు అటోన్మెంట్ చేశాడు. ఆయన మన పాపముల కొరకు ఆయన శాంతకరమై ఉన్నాడు. ఈ సంగతి గుర్తుపెట్టుకొని మీ పాపములు ఒప్పుకోండి, దేవునితో తిరిగి ఆ యొక్క సహవాసంలోనికి రండి అంటున్నాడు. 3వది ఏంటంటే, మీరు పాపము చేయకుండుటకే ఈ సంగతులు ఈకు రాస్తూ ఉన్నాను అని చెప్పినప్పుడు వీ కెన్ కాంకర్ ద సిన్. సో ఈ ఈ ఈ యొక్క ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎప్పుడైతే మన పాపములు మనం ఒప్పుకోవటం అనేది జరుగుతుందో అప్పుడు ఆయన కడిగి వేయటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆయన కడిగి వేయటం అనేది జరుగుతుందో తిరిగి మరలా ఆయనతో సహవాసం అనేది రీఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ క్రమంలోనే తిరిగి మరలా మనము పాపాన్ని జయించగలిగేటువంటి సామర్థ్యతలోనికి మనము ఎదగలుగుతాము. సో కాబట్టి ఈ యొక్క 2వ అధ్యాయంలో మనము ఈరోజు చూడబోయేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి యొక్క అంశం ఏంటంటే, నా చిన్న పిల్లలారా అని ఇక్కడ పిలుస్తూ ఉన్నాడు. ఈ చిన్న పత్రికలో 7 సార్లు నా చిన్న పిల్లలారా, నా చిన్న పిల్లలారా, లేకపోతే చిన్న పిల్లలారా అన్న మాటని యోహాను భక్తుడు వాడటం మనం చూస్తాం. నా చిన్న పిల్లలారా అని ఆ సంబోధనలో మనకేం కనిపిస్తుందంటే ఆ పేరెంటల్ టోన్. ఏ టోన్ ఇది? పేరెంటల్ టోన్. ఒక తండ్రిలాగా ఆయన పత్రిక రాస్తా ఉన్నాడు. తన పిల్లలకి, తన ఇంటి వారికి రాస్తున్నట్టుగా ఆయన పత్రిక రాస్తా ఉన్నాడు. తన పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఒక తల్లి, ఒక తండ్రి బోధించినట్లుగా ఈ విషయాలు ఆయన ప్రేమతో చెప్తా ఉన్నాడు. ప్రేమతో ఆయన మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. నా చిన్న పిల్లలారా అన్నటువంటి యొక్క మాట. అయితే దేవుడు వెలుగు కాబట్టి ఆయనలో పాపము ఎంత మాత్రము లేదు. అట్ ద సేమ్ టైం మన దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు కూడా. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపాన్ని ఎంత మాత్రమును సహించలేడు. కాబట్టి ఈ యొక్క సహవాసములో, అన్యోన్యతలో దేవునితో మనము కొనసాగేటటువంటి ప్రక్రియలో మన యొక్క జీవితంలో ఉన్నటువంటి గ్రేటెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అవర్ వెరీ నేచర్ సిన్. దాని విషయంలో మనము ఏం చేయాలి అనేది ఇక్కడ మనము చూద్దాం. ఫెలోషిప్ విత్ గాడ్ రిక్వైర్స్ అన్ అడ్వకేట్. జాగ్రత్తగా వినండి. ఫెలోషిప్ విత్ గాడ్ రిక్వైర్స్ అన్ అడ్వకేట్. ఎందుకు అడ్వకేట్ మనకు కావాలి? మన యొక్క పాపం అనేది దేవుని యొక్క న్యాయస్థానంలో మనను దోషిగా నిలబెట్టింది. ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా వీఆర్ గిల్టీ బిఫోర్ గాడ్ ద ఫాదర్. తండ్రి అయినటువంటి దేవుని ఎదుట, ఆయన న్యాయ సింహాసనం ఎదుట మన పాపము మనల్ని అరెస్ట్ చేసి, సంఖ్యలు బేడీలు వేసి మనల్ని తీసుకెళ్ళి ఆయన యొక్క న్యాయ సింహాసనం దగ్గర నిలబెట్టింది. ఇప్పుడు ఈ పాపం అనేది క్లియర్గా మన కళ్ళ ముందు దేవుని సముఖమున అది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి తీర్పు తీర్చాలి. అయితే అలాంటి వ్యక్తి పక్షముగా అడ్వకేట్ చేసేటటువంటి ఒక ప్లీడర్ కావాలి మనకి. మన పక్షముగా వాదించేటటువంటి ఒక న్యాయవాది మనకు కావాలి. మన పక్షము వహించేటటువంటి, ఇదిగో నా క్లయింట్ అని నన్ను గురించి ఆ న్యాయస్థానంలో ప్లీడ్ చేసేటటువంటి ఒక ప్లీడర్ కావాలి నాకు. దాన్ని అడ్వకసీ అన్నాం. తిరిగి మరలా ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించాలంటే, తిరిగి మరలా దోషులమైన మనల్ని నిర్దోషులుగా చేయాలంటే, తిరిగి మరలా ఆ తెగిపోయినటువంటి సంబంధం రీఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే మన పక్షముగా మధ్యవర్తిత్వాన్ని వహించేటటువంటి, న్యాయస్థానంలో ప్లీడ్ చేసేటటువంటి ఎవరు కావాలి? న్యాయవాది కావాలి, ప్లీడర్ కావాలి, అడ్వకేట్ అంటారు. ఎందుకంటే పాపం అనేది అది చట్టరీత్యా లేకపోతే ఆ ధర్మశాస్త్ర సంబంధముగా వ్యతిరేకముగా చేయబడింది. ఇట్ ఈస్ జ్యుడిషియల్లీ, లీగల్లీ అ క్రైమ్. పాయింట్ అర్థమవుతుందా? రెండవది, ఫెలోషిప్ విత్ గాడ్ రిక్వైర్స్ అటోన్మెంట్ ఆల్సో. ఎందుకని ఇవి రెండు కావాలి? ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ట్రూత్ ఏంటంటే వీఆర్ సిన్నర్స్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరిలో కూడా నాలో పాపము లేదని చెప్పుకోవడానికి లేదు. నేను పాపము చేయలేదని చెప్పుకునేలా నువ్వు అబద్ధీకుడివి, నేను పాపమును ఎరుగును అని చెప్పుకున్నట్లయితే మనమే మోసపుచ్చుకుంటున్నాం.
మనం దేవుని కూడా అబద్ధికునిగా చేయడానికి ట్రై చేస్తున్నామని చాలా స్టర్న్ వార్నింగ్, హెచ్చరికలను ఇస్తూ ఇక్కడ ఏమంటాడంటే, అయితే గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు కన్ఫెస్ చేసుకోవడానికి, ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఉన్నటువంటి పాసిబిలిటీ ఏంటంటే, తండ్రి ఎదుట, తండ్రి దగ్గర మనకి ఏమన్నారు? ఉత్తరవాది ఉన్నాడు. యేసు క్రీస్తు అను ఉత్తరవాది, ఆయన నీతిమంతుడు. అంతేకాకుండా ఆ ఉత్తరవాది అయినటువంటి ఆ అడ్వకేటే మన పాపముల కొరకు ఏం చేశాడంట? శాంతకరమ అయ్యి ఉన్నాడు, అటోన్మెంట్ చేశాడు. ద అడ్వకేట్ హిమ్సెల్ఫ్ బికేమ్ అటోన్మెంట్. దట్స్ ద బ్యూటీ. ఎందుకు మన కొరకు బలి కావాలి? ఎందుకు శాంతకరమైనటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి ఒక వ్యక్తి మనకు కావాలంటే, మన పాపము దేవుని ఎదుట అది చట్టపరమైన, న్యాయపరమైనటువంటి ఒక అపరాధము, నేరం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క దృష్టిలో అది దోషముగాను, దేవుని ఉగ్రతకు కారణమైంది. దేవుని యొక్క ఉగ్రత ఉంది కాబట్టి ఆ ఉగ్రతను చల్లార్చినటువంటి ఒక శాంతకరము చేసే వ్యక్తి కావాలి. అంతేకాకుండా దేవుడు అది క్రైమ్గా చూస్తున్నాడు కాబట్టి నా పక్షముగా వాదించేటటువంటి ఒక ఉత్తరవాది కావాలి. ఒకటి కోర్టుకు సంబంధించింది, ఇంకొకటి టెంపుల్కి సంబంధించింది. అడ్వకేట్ అనేటువంటి మాట అది కోర్ట్ ఆఫ్ లా. ఉత్తరవాది అనేటువంటిది న్యాయస్థానానికి సంబంధించినటువంటి మాట. నేను న్యాయస్థానంలో నిలబడ్డాను, ఎందుకంటే పాపము చేసిన వాడిని కాబట్టి. ఇప్పుడు దోషిగా న్యాయాధిపతి ముందు నిలబడ్డాను, నా కోసం వాదించే ఒక వ్యక్తి కావాలి నాకు. రెండవది, నేను టెంపుల్, మందిరములో నిలబడ్డాను, మలినమైనటువంటి స్థితిలో ఆ మాలిన్యాన్ని తీసివేయడానికి, దేవుని యొక్క ఉగ్రతను చల్లార్చి తిరిగి మరలా ఆయనతో సంబంధాన్ని నెలకొల్పటానికి నా కొరకు ఒక బలి కావాలి, ఒక బలి అర్పణ కావాలి. దేవుని శాంతింపచేసేది నా కొరకు ఉత్తరవాది యేసుక్రీస్తు ప్రభువే. నా కొరకు బలి చేసినటువంటి, బలియాగమైపోయినటువంటి ఆ శాంతింప చేసిన శాంతమూర్తి కూడా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. ఈ రెండు మాటల్ని కొద్దిసేపు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఎవరటైనా ఉత్తరవాది. ఉత్తరవాది అనేటువంటి మాటకి మూల భాషలో ఏమని రాస్తుందంటే పారాక్లెటాస్ అని రాస్తుంది. పారాక్లెటాస్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే హెల్పర్. చెప్పండి, ఆదరణకర్త, లేకపోతే సహాయకుడు, మనకు సహాయం చేసేటటువంటి, మన పక్షము వహించేటటువంటి, మనకు జామీనిచ్చేటటువంటి, మనకు పూచీకత్తుగా మన పక్షముగా అలాంగ్ సైడ్ మనతో వచ్చేటటువంటి వ్యక్తి అని అర్థం. ఇదే మాట ఆదరణకర్త అన్న మాట బైబిల్లో ఇంకొకరు ఉపయోగించబడింది. ఎవరికి? పరిశుద్ధాత్మ దేవునికి. నేను తండ్రిని వేడుకొందును, ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపైన ఆత్మను మీ కొరకు పంపిస్తాడు. ఆయన మీకు సహాయం చేయడానికి, మీతో ఎల్లప్పుడూ ఉండి, మీలో ఉండి మిమ్మల్ని నడిపించడానికి. పరిశుద్ధాత్మ దేవుడి గురించినటువంటి ఏ మాట అయితే ఉపయోగించబడిందో, పరలోకములో తండ్రి ఎదుట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి విజ్ఞాపన పరిచర్య ఏదైతే ఉందో, మన పక్షముగా ఆయన వాదిస్తూ ఉత్తరవాదిగా ఉన్నటువంటి పరిచర్య ఏదైతే ఉందో, దానికి కూడా ఇదే మాట ఉపయోగించడం మనం చూస్తాం. పరలోకములనట ఒకసారి కోర్ట్ సీన్ ఊహించుకోండి. అక్కడ మన కొరకు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఒకరేమో మనకు విరోధముగా మాట్లాడేవాడున్నాడు, ఒకరేమో మన పక్షముగా మాట్లాడేవాడున్నాడు. మనకు విరోధముగా మాట్లాడుతుంది ఎవరు? చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. ఇంటిని చూడండి, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. చాలు, అపవాదికి ఏంటండి పేరు ఇక్కడ? నేరం మోపువాడు. ఎవరి మీద? మనుషుల మీదనా? సహోదరుల మీద, అంటే మన విశ్వాసమైన వారి మీద. ఎప్పుడు? రాత్రింబవళ్ళు. ఎక్కడా? చూసారా? పరలోకములో దేవుని సన్నిధిలో ఒకడు నిలబడి మనకి విరోధముగా, వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడట. రాత్రింబవళ్ళు నేరములు మోపువాడు, అక్యూజర్.
ఈజ్ అక్యూజింగ్. దేని విషయమై? మనం చేసినటువంటి ప్రతి పాపమును బట్టి ఆడు దేవుని సన్నిధిలో నిలబడట, అవి తీసుకుని వెళ్ళి ఆడేం చేస్తున్నాడంటే, ఇదిగో చూడు అభిషేక్ ఏం చేశాడో, చూడు పలానా వ్యక్తి ఏం చేశాడో, చూడు ఆమె ఏం చేస్తుందో, అదిగో ఆమె కోసం నువ్వు రక్తం కార్చానన్నావు, అది చేస్తానన్నావు, ఇది చేస్తానన్నావు, కానీ ఇదిగో నా దగ్గర ఆయన పాపాల చిట్టా మొత్తం ఉంది అని చెప్పేసి అవి తీసుకుని వెళ్ళి వాడు రాత్రింబవళ్ళు మనకి విరోధంగా ఏం చేస్తున్నాడట? అక్యూజ్ చేస్తా ఉంటాడు. మలిన వస్త్రములు ధరించినటువంటి యాజకుడైనటువంటి యెహోషువ గురించి మనం చూస్తాం. ఆ మలిన వస్త్రాలు దేవుని సన్నిధిలో ఆ మలిన వస్త్రాలతో కనబడినప్పుడు ఆ విరోధి అయినటువంటి అపవాది ఏం చేస్తున్నాడట? అక్యూజ్ చేస్తా ఉన్నాడు. అయితే మన పక్షముగా మాట్లాడుతున్నటువంటి ఉత్తరవాది ఇంకొకరు అన్నారు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ మలిన వస్త్రాలు వాస్తవము, ఆ మాలిన్యము వాస్తవము, మనం చేసినటువంటి పాపము వాస్తవమే. మరి ఇంత క్లియర్గా మన యొక్క పాపం అనేది బట్టబాలైన రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినప్పుడు మరి మనకు ఏ విధంగా విడుదల వస్తుంది? ఏ విధంగా క్షమాపణ వస్తుంది? మరి ఆయన నమ్మదగిన వాడు కదా, ఫెయిత్ఫుల్ కదా, మోసం చేయడు, ఆయన మనుషులను బట్టి పక్షపాతము చూపించడు కదా, ఆయన నీతిమంతుడు కదా, యథార్థవంతుడు కదా, మరి వాటిని చాప కింద కప్పిపెట్టి పర్వాలేదులే అనలేడు కదా. మరి ఏ విధముగా మరి మన పాపములన్నీ దేవుని ఎదుట ఖచ్చితంగా పట్టబడిన వారుగా మనము రెడ్ హ్యాండెడ్గా రిపోర్ట్ అంతా కనిపిస్తా ఉన్నప్పుడు ఏ విధంగా మనకి విడుదల విమోచన కలుగుతుందంటే సీక్రెట్ ఇక్కడ ఉంది. ఆయన కేవలం మన పక్షముగా ఉత్తరవాదిగా మాత్రమే లేడు, ఆయన మన కొరకు ఏమైనాడట? ఆయనే శాంతకరమై ఉన్నాడు. ఆయన మన కొరకు సబ్స్టిట్యూట్ అయ్యాడు. మరి ఈయన పాపముల నిమిత్తమై ఈ శిక్షను ఎవరు భరిస్తారు అంటే మన కొరకు, మన పక్షముగా, మన న్యాయవాదిగా వచ్చినటువంటి ఆయనే ఏమనంటే, నా క్లయింట్ యొక్క శిక్ష నేను తీసుకుంటాను యువర్ ఆనర్ అని జడ్జితో చెప్పినట్టు. ఫాదర్, ఐఎమ్ రెడీ టు టేక్ హిస్ పనిష్మెంట్, హిస్ డెత్. అందును బట్టే మనము ఆయన ఎదుట ధైర్యముగా ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళగలం. ఈజ్ అ కంఫర్టర్, ఈజ్ అ మీడియేటర్, ఈజ్ అ అడ్వకేట్, ఈజ్ అ హెల్పర్. అంతేకాకుండా ఆయన ఎవరంటే ఈజ్ అ పర్ఫెక్ట్ అడ్వకేట్. మన పక్షముగా ఆ కోర్టులో నిలబడి వాదించగలిగిన ఏకైక ఉత్తరవాది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకని చెప్పండి? ఆయన మాత్రమే పాపము లేనివాడు. హీ న్యూ నో సిన్, పాపం ఎరగని వాడు. హీ డిడ్ నో సిన్, పాపం ఎన్నడూ చేయనివాడు. హీ హ్యాడ్ నో సిన్, ఎన్నడూ పాపము లేనివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు నేను అక్కడ నిలబడ్డాను దోషిగా, నా పక్షముగా వచ్చి ఎవరన్నా మీరు వాదించండి అని మిమ్మల్ని పిలిచాడు అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? మీరు వచ్చి వాదించగలరా? ఒక మనిషి ఇంకొక మనిషికి ఉత్తరవాదిగా నీతిమంతుడైన దేవుని ఎదుట నిలబడగలడా? లేడు. ఎందుకని? ఏ భేదము లేదు, అందరము పాపము చేసిన వారమే. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నేను పాపము చేయలేదు అని చెప్పుకుంటే నువ్వు మోసపుచ్చుకున్నట్టు, నువ్వు అబద్ధీకుడువు, దేవుని కూడా అబద్ధీకుడుగా చేయడానికి ప్రయత్నిస్తున్న వాడు అవుతావు. When it is evident and clear that we are all sinners, we have no help హ్యూమన్లీ. కానీ పరలోకమందు మన పక్షముగా మనకొక ఉత్తరవాది ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే ముందు వచ్చాడట పూచీకత్తు తీసుకొని. ఊహించండి, కోర్టులో అసలు మన పక్షంగా వాదించే న్యాయవాదే లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన పక్షంగా వాయిస్ని రైజ్ చేసే ఒక వాయిస్ లేకపోతే ఎలా ఉంటుంది ఊహించండి. అటు పక్కన ఉన్నటువంటి ఆ యొక్క ప్రాసిక్యూటర్ కనుక చూసినట్లయితే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తా ఉన్నాడు, బొంబార్డ్ చేస్తున్నాడు, భయపెట్టేస్తా ఉన్నాడు. ఇంకా ఉరిశిక్ష తథ్యం అన్నటువంటి టైంలో అసలు మన పక్షముగా మాట్లాడే ఒక వాయిసే గనక ఆ న్యాయ సభలో లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. అది మన కండిషన్. అలాంటి కండిషన్లో ఒక వాయిస్ అయ్యాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
మన పక్షంగా నిలబడ్డాడు ఆయన. ఎందుకు? పాపిని సపోర్ట్ చేయడానికి కాదు, పాపాన్ని సపోర్ట్ చేయడానికి కాదు, పర్వాలేదులే అని చెప్పడానికి కాదు. నా చిన్నపిల్లలారా, పరలోకమందు తండ్రి ఎదుట మనకొక ఉత్తరవాది ఉన్నాడు అన్న సంగతి మీకు ఎందుకు చెప్తున్నానంటే, పర్వాలేదులే పాపం చేసుకుంటూ పోండి అని చెప్పడానికి కాదు. మన పాపములకు శాంతకరమైనటువంటి ప్రభువు పరలోకములో ఉన్నాడు అన్న సత్యమును ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఆయన మన కొరకు బలి అర్పించాడు కాబట్టి, మన పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ పాపాలను క్షమించడానికి ఒకే ఒక బలిగా ఆయన అయ్యాడు కాబట్టి, మీరు పాపములో కొనసాగండి అని చెప్పడానికి కాదు. ద పర్పస్ ఆఫ్ దిస్ ట్రూత్ ఏంటంటే, మీరు పాపము చేయకుండుటకే. ఎందుకంటే మన కొరకు వాదించటానికి వచ్చినటువంటి ఆ ఉత్తరవాదే మన కొరకు బలిదానం కూడా అయ్యాడు. ఈ ప్రేమను, ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మరలా ఆ పాపము మనము చేయలేం. మొట్టమొదటిది ప్రియమైన వారలారా, ఒకవేళ నువ్వు పాపములో కనుకుండి అపరాధ భావముతోనే నలిగిపోతూ, నన్ను క్షమించేవాడు ఎవరు లేరు, క్షమించబడుటకు నేను ఎంత మాత్రం అర్హుణ్ణి కాదు, అర్హురాలను కాదు అని అపరాధ భావములో గనక నలిగిపోతూ ఉంటే, బయటికి రాలేకనేటువంటి పరిస్థితులు కనుక ఉన్నట్లయితే, యు నీడ్ నాట్ కవర్ యువర్ సిన్. నీ పాపాలు కప్పు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాలో ఏ విధమైనటువంటి తప్పు, లోపము లేదని కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ వీఆర్ ఆల్ సిన్నర్స్, నో డౌట్ ఎట్ ఆల్. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఒక్కడే నీతిమంతుడున్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎక్కడ ఉన్నాడంటే, తండ్రి ఎదుట మన కొరకు ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడు, ఉత్తరవాదిగా ఉన్నాడు. గో కాన్ఫిడెంట్లీ, go to him boldly, confess your sin truthfully, forsake it honestly. This is the pathway to victory అంటున్నాడు. This is a pathway to conquer sin, not covering sin. పాపాన్ని కప్పిపెట్టుకోవటం కాదు, కన్ఫెస్ and he will cleanse. ఎప్పుడైతే ఆయన మనల్ని కడిగి వేస్తాడో, ఎప్పుడైతే ఆయన మనల్ని క్షమిస్తాడో, ఇదిగో ఆ ఉత్తరవాది అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు ఆయన ప్రొపిషియేషన్ అయ్యాడు, శాంతకరమై ఉన్నాడు. శాంతకరము అనేటువంటి ఈ మాటకి అర్థం ఏంటంటే అపీజింగ్ అని రాస్తుంది. అపీజింగ్ అంటే శాంతి ఒప్పందం చేయటం. రెండు పార్టీస్ మధ్య కూర్చొని విరోధాన్ని తీసివేసి, వైరాన్ని తీసివేసి, శత్రుత్వాన్ని తీసివేసి, వారిద్దరి మధ్య ఒక సమాధాన ఒప్పందాన్ని చేర్చటము. అండ్ ఇట్ ఈస్ కాస్ట్లీ. ఏదో మాటలతో కుదిరేది కాదు. రెండు పార్టీస్ను కూర్చోబెట్టి సారీ చెప్పు, నువ్వు సారీ చెప్పు, అయిపోయేది పోండి అని చెప్పేది కాదు ఇది. పాపం అనేది అది దేవుని దృష్టికి అది అపరాధము, అది నేరము, అది దోషము. కాబట్టి sin demands punishment. మరి ఈ పనిష్మెంట్ ఎవరు తీసుకుంటారు? ద గిల్టీ పార్టీ అయితే అది మన మీదకి రావాలి. మనల్ని శాంతింప చేయడానికి ఆయన ఏం చేస్తాడో తెలుసా? మన మధ్యవర్తిగా వచ్చినటువంటి ఆయనే మన కొరకు బలియాగమయ్యాడు. అందుకని ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపముల కొరకు మాత్రమే కాదు, సర్వ లోకమునకు. ద స్కోప్ ఆఫ్ దిస్ ప్రొపిషియేషన్. ఒక్క బలి అర్పణ ద్వారా ఆయన ఒక్కసారే మానవుని యొక్క సమస్యకు ఆయన పరిష్కారం ఇచ్చాడు. అది నిత్యమైన బలి, అది సంపూర్ణమైనటువంటి బలి. మరలా బలు అర్పించాల్సిన అవసరం లేదు. పాత నిబంధన గ్రంథంలో మనుష్యులు దేవునితో సమాధాన పడటానికి బలులు అర్పించారు. ఎవరు అర్పించారు? పాత నిబంధన గ్రంథంలో బలులు ఎవరు అర్పించారు? మనుషులు అర్పించారు. కాబట్టి ఇనిషియేషన్ అనేది ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మనుషులు ఇనిషియేట్ చేశారు. పీస్ అనేదాన్ని, ప్రొపిషియేషన్ అనేదాన్ని. కానీ అవన్నీ కూడా పాపమును కేవలము టెంపరరీగా కవర్ చేయగలిగినాయి తప్ప క్లెన్సింగ్ చేయలేకపోయినాయి. పాపమును కడగలేకపోయినవి ఎడ్ల యొక్క, కోడెల యొక్క రక్తము. అయితే
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన బలి అయిపోవటం అనేది న్యూ కవనెంట్లో, నూతన నిబంధనలో జరిగింది ఏంటంటే గాడ్ ఇనిషియేటెడ్ ద ప్రొపిషియేషన్. మనిషి కాదట, దేవుడే ఆయన మన కొరకు శాంతకరమైనటువంటి బలిని చేశాడు. ఆ బలి ఎవరంటే ఆయనే. త్రూ హిస్ డెత్ ఆన్ ద క్రాస్ హీ పెయిడ్ ఫర్ అవర్ సిన్స్. త్రూ ద రిజరెక్షన్ ఫ్రమ్ ద డెత్ హీ క్వాలిఫైడ్ అండ్ గేవ్ ప్రూఫ్ ఫర్ దట్ పనిష్మెంట్. ఆయన సిలువ మీద మరణించి రక్తం కార్చడం ద్వారా మన పాపముల కొరకు ఆయన వెల చెల్లించాడు. ఆయన మృతుల పునరుద్ధానము ద్వారా ఆయన చెల్లించిన వెల మన పాపములు క్షమించబడినవి అంటానికి రుజువును, ఆధారాన్ని ఆయన అనుగ్రహించాడు. ఇంతకంటే గొప్ప సొల్యూషన్ నీకు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇంతకంటే గొప్ప ధైర్యము, కాన్ఫిడెన్స్ మనకి ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి? ఆయన నమ్మదగిన వాడు అన్న మాట మనకి ఏమి ఇస్తా ఉందంటే కాన్ఫిడెన్స్. ఆయన ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళినా కానీ ఆయన త్రోసివేయడు. ఆయన ఎన్నడూ కూడా మన పాపములను బయట బహిర్గతము చేయడు. ఆయన నమ్మదగిన వాడు, ఈజ్ ఫెయిత్ఫుల్. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన నీతిమంతుడు. పాపాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆయన ట్రీట్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం ఆయన మన కొరకు శాంతకరమయ్యాడు కాబట్టి ఆయన మన పాపములను కడిగి వేయుటకు ఆధారం అయి ఉన్నాడు. ఈ రెండు మాటలు దేని గురించి అంటే టు ఓవర్కమ్ సిన్. నా చిన్న పిల్లలారా చెప్పండి, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఒకవేళ ఎవడైనను పాపము చేసినట్లా దేవుని యొక్క చిత్తం ఏంటి చెప్పండి మన పట్ల? పాపము చేయకుండాట్టుగా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనకి ఇంకా పాప స్వభావం ఉంది కదన్నా, మనలో ఇంకా సిన్ఫుల్ నేచర్ ఉంది కాబట్టి మనము పాపము చేస్తూ ఉన్నాము. అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, మనలో నవీన స్వభావం కూడా ఉన్నది. మనలో పాత స్వభావం అన్నది ఎంత వరకు వాస్తవమో దేవుడు మనకి నూతనమైనటువంటి జీవము, నవీన స్వభావమును ఆయన ఇచ్చాడని కూడా అంతే వాస్తవం. మనం పాపములో పుట్టాము అనేది ఎంత వాస్తవమో, సత్యమో, మనం ఆత్మ మూలముగా తిరిగి జన్మించాము, నూతన సృష్టిగా చేయబడ్డాము అనేది కూడా అంతే సత్యం. ట్రస్ట్ ఇట్, బిలీవ్ ఇట్ అండ్ యాక్ట్ అపాన్ ఇట్. మనకొక ఉత్తరవాది ఉన్నాడు. ఆయన తండ్రి ఎదుట మీడియేటర్ చేస్తా ఉన్నాడు, అడ్వకేట్గా ఉంటున్నాడు. ఆయనే మన పాపములకు శాంతకరమై కూడా ఉన్నాడు. సో కాబట్టి ప్రియమైన వారలారా, ద టెస్ట్ ఆఫ్ ట్రూ ఫెలోషిప్ విత్ గాడ్ ఏంటంటే 1వ అధ్యాయం 6వ వచనంలో వాకింగ్ ఇన్ ద లైట్ అని చెప్పాడు. దేవునితో ఆ నిజమైనటువంటి సహవాసమునకు ఒక పరీక్ష, రుజువు ఏంటంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడవాలని చెప్పాడు. రెండవది, ద టెస్ట్ ఆఫ్ ట్రూ ఫెలోషిప్ విత్ గాడ్ ఏంటంటే ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. చూడండి 3వ వచనం నుండి, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఈయన యొక్క రైటింగ్ స్టైల్ అంతా కూడా ఇట్లాగే ఉంటుంది. దీని వలనే ఆయన్ని ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము అని చెప్పి మరలా ఏమంటున్నాడు చూడండి, ఆయన్ని ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, మనము ఆయన్ని ఎరిగి ఉన్నాము అంటానికి అంటే మన యొక్క థీమ్లో చూస్తే మనం ఆయనతో సహవాసంలో ఉన్నాము అంటానికి, ఆయనతో అన్యోన్యమైన సహవాసంలో కొనసాగుతున్నామంటానికి రుజువేంటి? ఆయన ఆజ్ఞలు గైకొనుట. ఇప్పుడు ఆయన ఆజ్ఞలను గైకొనకుండా మనం ఆయన ఎరిగి ఉన్నాము అని చెప్పటం అనేది ఏంటట? అబద్ధము. ఎరుగుట అన్న మాటకి ఇక్కడ అర్థము ఏంటో తెలుసా? అన్యోన్యత అని అర్థం. అన్యోన్యత, ద ఇంటిమసీ. ఎలాంటి ఇంటిమసీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ఉన్నటువంటి ఇంటిమసీకి ఆ మాట ఉపయోగించబడింది. ఇక మూడో వ్యక్తికి ప్రవేశం లేనంత క్లోజ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో, ఎక్స్క్లూజివ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దానికి ఆ మాట ఉపయోగించింది. ఆదాము తన భార్యను ఎరిగెను, అప్పుడు కయ్యను పుట్టెను అని రాస్తుంది.
ఎరుగుట అంటే నాట్ ఇన్ఫర్మేటివ్లీ, ఎరుగుట అనేది ఇంటిమేట్లీ. ఇది దేవునితో మనకున్నటువంటి ఈ పవిత్రమైన సంబంధము కూడా, ఈ అన్యోన్యమైనటువంటి సహవాసము కూడా ఎంత క్లోజ్గా, ఎంత ఇంటిమేట్గా ఉండాలి అయ్యా అంటే, ఏ విధమైన రహస్యాలు కానీ, ఏ విధమైనటువంటి దాపరికాలు కానీ, ఏ విధమైనటువంటి సిగ్గు కానీ లేనటువంటి ఆ యొక్క సంబంధముగా ఉండాలి. మరి దాపరికాలు, సిగ్గు, బిడియము, భయము, అపరాధ భావము తీసుకొచ్చింది ఏంటి? ఆదాము అవ్వలకి దేవునికి మధ్య పాపం, ఆజ్ఞను అతిక్రమించటం, దేవుని మాటకు విధేయత చూపించకపోవటం ద్వారానే ఇవన్నీ వచ్చేసినాయి. మనం ఆయన్ని ఎరిగి ఉన్నాము అని చెప్పుకున్నట్లయితే దానికి రుజువు ఏంటంటే ఆయన ఆజ్ఞలను మనము గైకొంటాం. ఆయన ఆజ్ఞలు గైకొనకుండా ఆయన ఎరిగి ఉన్నాము అని చెప్పటం అనేది అబద్ధం. 9వ వచనం చదవండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. చూడండి, ద టెస్ట్ ఆఫ్ వాకింగ్ ఇన్ ద లైట్ ఆర్ ఫెలోషిప్ విత్ గాడ్. మూడవది ఏంటంటే లవింగ్ యువర్ నైబర్. 3 మాటలను జాగ్రత్తగా వినండి. మనము దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాము అని చెప్పుకోవడానికి ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడుస్తాం. మనము దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నామని చెప్పుకోవడానికి రుజువు ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొంటాం. మనము దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారమని చెప్పడానికి రుజువు ఏంటంటే మూడవది మన సహోదరుని ప్రేమిస్తాం. ఈ 3 మాటల్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈయన రైటింగ్ స్టైల్ అంతా కూడా సర్క్యులర్గా ఉంటుంది. ఒక థీమ్ పట్టుకుంటాడు, ఒక పాయింట్ని పట్టుకుంటాడు, దాన్ని ముందు చెప్తాడు, దాన్ని అదే మళ్ళీ వెనక్కి తిరిగి చెప్తాడు, దాన్ని మళ్ళీ ముందుకు చెప్తాడు, దాన్ని మళ్ళీ అదే వెనక్కి తిరిగి చెప్తాడు, చెప్పి ఫైనల్గా ఒక కంక్లూషన్ ఇస్తాడు. ఏమి ఇక్కడ కంక్లూషన్స్ డ్రా చేస్తా ఉన్నానంటే నోయింగ్. ఈ చిన్న పత్రికలో ఎరుగుట అన్న మాట 40 సార్లు రాస్తాడండి. నోయింగ్ గాడ్, నోయింగ్ గాడ్, ఎరుగుట, 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 ఎరుగుట. క్రైస్తవ జీవితం యొక్క అల్టిమేట్ గోల్ ఏంటో తెలుసా? నోయింగ్ గాడ్. గుర్తుపెట్టుకోండి, ఇది ఆయన ఎరుగుటయే. పౌలు భక్తుల దగ్గరికి వెళ్ళి, అయా నీ జీవితం యొక్క ఏకైక గురి ఏంటంటే ఒకే మాట చెప్తాడు, ఆయనను, ఆయన పునరుద్ధరణ బలమును ఎరుగు నిమిత్తము, దట్ ఐ మే నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. నోయింగ్ గాడ్. దేవుని మనం ఎంతగా ఎరిగిన వారుగా ఉన్నాం. చాలా మందికి దేవుని గురించి తెలుసు, కానీ దేవుడు తెలియదు. దేవుని గురించి తెలియటం అంటే ఇన్ఫర్మేషన్, దేవుడు ఎరగటం అంటే ఇంటిమేషన్ ఆర్ ఇంటిమసీ. సంబంధం, సమాచారం వేరు, సంబంధం వేరు. గాంధీ తాత గురించి మన అందరికీ తెలుసు, కానీ గాంధీ తాత ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. ఎందుకని? ఆయనతో మనకు సంబంధం లేదు, కానీ ఆయన గురించిన సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని బట్టి ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఆయన యాట్రిబ్యూట్స్ ఏంటి. కానీ ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది ఆయన ఎరుగుదురు? దేవుని లేఖనాల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ లేఖనాల్లో కేవలం నువ్వు సమాచారం మాత్రమే చూస్తే యు విల్ ఓన్లీ నో అబౌట్ గాడ్. బట్ లేఖనాల్లో ఉన్నటువంటి క్రీస్తును చూడగలిగితే యు విల్ నో గాడ్. మన క్వైట్ టైం ఎంత మీనింగ్ఫుల్గా ఉంటా ఉంది. మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎంత శ్రద్ధతో, ఎంత ఆసక్తితో దేవుణ్ణి ఎరగాలి, ఆయన స్వరాన్ని వినాలి. ఆయనతో మనం సమయాన్ని గడుపుతూ ఉన్నాం. Our quiet time is an appointment with a person. It is an appointment with a person, not just an activity. రెండవ మాట ఇక్కడ ఉపయోగించింది కీప్. కీప్ అన్న మాటకు అర్థమేనంటే చేయటం, ఒబీడియన్స్, దీనికి సంబంధించినటువంటి వర్డ్.
కీపింగ్ హిస్ కమాండ్మెంట్స్, కీపింగ్ హిస్ కమాండ్మెంట్స్, కీపింగ్ హిస్ వర్డ్. కీపింగ్ అనే వర్డ్ 10 టైమ్స్ రిపీట్ అవుతూ వస్తూ ఉంది. ఎందుకు ఈ మాటలు ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒబీడియన్స్ అన్నటువంటి కాంటెక్స్ట్లో ఇక్కడ ఏం చెప్తున్నట్టే, కీప్ హిస్ వర్డ్, కీప్ హిస్ కమాండ్మెంట్స్. ఆయన మాటలను గైకొనుట, 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 గైకొనుట. వినుట ఒక వంతు అయితే, గైకొనుట అనేది ద హైయర్ డిగ్రీ. మన వినుట అనేది మనల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? గైకొనుటకు తీసుకుని వెళ్ళాలి. అంటే ఒబీడియన్స్. మూడవ మాట ఇక్కడ ఉపయోగించబడింది నిలిచి ఉండుట. నిలిచి ఉండుట, అబాయిడ్, అబాయిడ్, అబాయిడ్. భక్తుడైనటువంటి యోహాను యొక్క ఫేవరెట్ వర్డ్ ఇది. యోహాను సువార్త 15వ అధ్యాయం అంతా అబాయిడ్. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఆయన యందు నిలిచి ఉన్నామని, నిలిచి ఉన్నామని చెప్పుకొని, నిలిచి ఉండటం అన్న మాట కూడా అర్థం ఏంటంటే ఒబీడియన్స్. మూడవది కనుక మనం చూసినట్లయితే వాక్. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా, చీకట్లో నడిచినడలా, ఆయన అన్యోన్య సహవాసంలో నడిచినడలా. నడవటం, నడక అనే మాట ఏమి తెలియజేస్తుందంటే మన కాండక్ట్ అండ్ మన బిహేవియర్. ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ఒబీడియన్స్. ఎన్ని మాటలు ఉపయోగించాడు ఒబీడియన్స్కి? ఒకటి కీప్, రెండవది అబాయిడ్, మూడవది వాక్. ఇవి మూడు మనం చేయాలంటే మూలం ఏంటో తెలుసా? నో హిమ్, నోయింగ్ గాడ్. దట్ నోయింగ్ అనేది ఆయన్ని ప్రేమించడానికి మనల్ని నడిపిస్తూ ఉంది. సో కాబట్టి మనం ఏం చూస్తా ఉన్నామంటే ద సీక్రెట్ ఆఫ్ విక్టరీ ఓవర్ సిన్ ఏంటంటే, మొదటి అధ్యాయంలో చెప్పాడు వాకింగ్ ఇన్ ద లైట్. రెండవది ద సీక్రెట్ ఆఫ్ వాకింగ్ ఇన్ ద లైట్ ఏంటంటే ఒబీడియన్స్ టు ద వర్డ్. మూడవది ద సీక్రెట్ ఆఫ్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఏంటంటే లవింగ్ గాడ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏ మాటలు వినండి. మనం పాపమును జయించాలి అంటే దాంట్లో ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి? వెలుగులో నడవాలి. రెండవది, మనము వెలుగులో నడిచేవారిగా ఉండాలి అంటే, ఆయనతో అన్యోన్య సహవాసం ఎదగాలంటే ఆయన యొక్క మాటను గైకొనాలి. ఆయన మాటను గైకొనేవారిగా మనం ఉండాలంటే ఆయన్ను ప్రేమించేవారై ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చదవండి. యోహాను సువార్త 14:15. మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలను గైకొందురు. అందరూ చదువుదామా? మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలు గైకొందురు. చెప్పండి, ద సీక్రెట్ ఆఫ్ ఒబీడియన్స్ ఏంటి? లవ్. దేవుని ప్రేమించినట్లయితే ఆయన మాట వింటాం. ఆయన మాటను వినేవారమైతే మనము వెలుగులో నడుస్తాం. వెలుగులో నడిచిన వారమైతే పాపమును జయించి ఆయనతో అన్యోన్య సహవాసంలో కొనసాగుతాం. He is trying to build this thread sequentially. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, దేవుని ప్రేమించడానికి మనల్ని మోటివేట్ చేసేది ఏంటి? వాట్ దట్ రియలీ మోటివేట్స్ us to love God? 3 రకాలటువంటి మోటివేషన్స్ ఉంటాయట. మొదటిగా కనుక మనం చూసినట్లయితే ఫియర్. ఏంటి? భయం. ఎందుకు మనము విధేయత చూపిస్తాము? ఎందుకు దేవుని యొక్క మాట వింటాం? ఎందుకంటే చాలాసార్లు మనకు భయం. We have to, no other way. We have to. Why someone listen to his master? He has to. There is no other way. ఈ రిలేషన్షిప్ ఏంటి చెప్పండి? ఈ రిలేషన్షిప్ ఏంటి? You have to, there is no other way. You have to obey. ఏంటి ఆ రిలేషన్షిప్? బానిస, slave. A slave have to or he must obey his master. వేరే అదర్ ఆప్షన్ లేదు. We obey the master because there is no other way. భయం, పనిష్మెంట్, నో రైట్స్, దాన్ని స్లేవరీ అంటాం. దేవుడు ఆ విధంగా ఆయన ప్రేమించాలని, ఆయన ఆజ్ఞలు గైకొనాలని కోరుకోవట్లేదు. రెండవది ఏంటో తెలుసా? We obey God or we obey him because we need to. We need to అంటే
అవసరత ఉంది. మొట్టమొదటిది ఫియర్ అయితే, రెండోది ఫార్చ్యూన్. ఫార్చ్యూన్ అంటే ఏంటి? ఏదో ఆశించి బ్లెస్సింగో, నాకు అవసరత ఉంది కాబట్టి వీడితోటి నేను వీడి మాట వింటున్నా. ఈ రిలేషన్షిప్ ఏంటి చెప్పండి? మన రెగ్యులర్గా ఉండే రిలేషన్షిప్స్ అవి. నాకు వేరే దిక్కు లేదు కాబట్టి వీడి మాట వింటున్నా. ఇదేంటి? స్లేవ్, మాస్టర్ స్లేవ్. రెండవది, వీడితో నాకు అవసరం ఉంది కాబట్టి నేను మాట వినాల్సి వస్తుంది. ఏంటది? మీకు ఇష్టం లేకపోయినా మీరు రోజు చేసేది అది. వర్క్ ప్లేస్, ఎంప్లాయీ ఎంప్లాయర్, ఎంప్లాయీ రిలేషన్షిప్ ఇది. ఎందుకని? ఎండ్ ఆఫ్ ద డే శాలరీ ఇవ్వాలి కాబట్టి, ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రమోషన్స్ ఇవ్వాలి కాబట్టి, అప్రైజల్స్ ఇవ్వాలి కాబట్టి, లేకపోతే మనకి వాడి ఫేవర్ కావాలి కాబట్టి, జస్ట్ బికాస్ వీ నీడ్ దేర్ ఫేవర్, just because we need the payment, just because we need something from them, we obey. Is it that really motivates you? కొంతమంది దేవుని మాట వినటానికి, దేవునికి లోబడటానికి కారణం ఏంటంటే భయం. ఎందుకంటే ఏమన్నా అయిపోద్దేమో, దేవుడు ఏమన్నా చేస్తాడేమో, రోగాలు వస్తాయేమో, పిల్లలకి రోగం వస్తుందేమో, మనకున్నటువంటి డబ్బులన్నీ పోతాయేమో, యాక్సిడెంట్ అవుతుందేమో. భయం అనేది మన యొక్క జీవితంలో మోటివేషన్గా ఉంటే మనం ఎంతో కాలము విధేయతలో కొనసాగలేమండి. రెండవది ఏంటంటే, మనకి నీడ్ ఉంది దేవునితో కాబట్టి ఆయన మాట విందాం. నీడ్స్ లేనప్పుడు, నీడ్స్ తీరినప్పుడు చెప్పండి. మూడవది ఏంటో తెలుసా? we obey him, we love him because we want. ఇష్టపూర్వకముగా, విల్ఫుల్గా ఆయన యొక్క మాట వింటాం. దీన్ని ఏమన్నా తెలుసా? ఫెలోషిప్ అన్నాం. మొట్టమొదటిది ఫియర్, రెండవది ఫార్చ్యూన్, మూడోది ఏంటో తెలుసా? జస్ట్ టు హ్యావ్ రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్, లవ్. మొట్టమొదటిది స్లేవ్ రిలేషన్షిప్ అయితే, రెండవది ఎంప్లాయీ రిలేషన్షిప్ అయితే, మూడోది ఏంటో తెలుసా? సన్, కుమారుడు, కుమార్తె. ఇట్ ఈస్ అ ఫ్యామిలీ రిలేషన్షిప్ అండి. దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటో తెలుసా? మనము ఆయనతో సహవాసంలో దేవునితో విధేయత కలిగి ఉండాలని, దేవుని యొక్క మాట వినాలని. ఏదో భయంతో కాదు, ఏదో అవసరాల కొరకు కాదు. ప్రభా, నేను ఏదో అవసరం వచ్చినప్పుడు నీ దగ్గరికి రావటం కాదు, లేకపోతే నాకు బాధ వచ్చినప్పుడు నీ దగ్గర రావటం కాదు, నా నీడ్స్ కోసం నీ దగ్గరికి రావటం కాదు, నీ మాట వినటం కాదు. ఐ లవ్ యూ, దట్స్ వై ఐ ఒబే యూ. ఐ లవ్ యూ లార్డ్, దట్స్ వై ఐ ఒబే యూ లార్డ్ అని మనం చెప్పగలమా? దీని విషయంలో మనకు మాదిరి ఎవరో తెలుసా? మనకు మాదిరి ఎవరు? చదవండి 5-6 వచనాలు. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైను. ఆయనందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకునివాడు. ఈ మాట అందరూ చదవండి. ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. చెప్పండి, అందరూ చెప్పండి. ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగునే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి 3 ఆ యొక్క పోర్ట్రేట్స్ చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీకు, నాకు, మనకి, పాపులమైనటువంటి మనకు ఆయన ఏమై ఉన్నాడు అంటే, మొట్టమొదటిగా ఆయన పారాక్లెటాస్ అన్నాడు, ప్లీడర్, అడ్వకేట్. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే ఆయన ప్రొపీషియేషన్ అన్నాడు, మన కొరకు శాంతకరమై ఉన్నాడు అన్నాడు. మూడోదిగా కనుక మనం చూసినట్లయితే ఆయన మన కొరకు ఒక ప్యాట్రన్ టు ఫాలో అంటున్నాడు. మనము అనుసరించినటువంటి ఒక మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందా? వింటున్నారా ఈ మాటలను? యేసుక్రీస్తు ప్రభురట మన కొరకు ఒక ప్లీడర్గా ఉన్నాడు, మనకు ఒక సహాయకుడిగా ఉన్నాడు, మధ్యవర్తిగా వాదించడానికి తండ్రి దేవుని దగ్గర. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు ఆయన శాంతకరమై ఉన్నాడు, మన దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించి
తిరిగి మరలా ఆ సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇప్పుడు విధేయత గురించి మాట్లాడుతూ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకేమైనట మాదిరి అయి ఉన్నాడు. ప్యాట్రన్ టు ఫాలో. యాజ్ హీ ఈస్ సో వి ఆల్సో షాల్ బి అంటున్నాడు. ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగునే మనము కూడా నడుచుకున్న బద్దులు అంటే అర్థం ఏంటి? వీఆర్ ఒబ్లైజ్డ్, వీఆర్ ఆబ్లిగేటెడ్. ఇంకా అక్కడ ఛాన్స్ లేదు, ఆప్షన్ లేదు. మనము ఆయన నడుచుకున్న విధముగా మనము కూడా నడుచుకున్న బద్దులమై ఉన్నాము. 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. 4వ అధ్యాయం 17వ వచనం. దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా లుక్ ఎట్ దిస్, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. చూడండి, ఇక్కడ యాజ్ హీ ఈస్ సో వి ఆర్ అన్నటువంటి ఈ ప్యాటర్న్ యోహాన పత్రికలో ఎన్ని ఏరియాస్లో రిపీట్ అవుతూ వస్తుందో మనం చూద్దాం. ఎందుకంటే అదే కదా అక్కడ ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగునే మనము కూడా నడుచుకున్న బద్దులమై ఉన్నాము అని చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన ఎలాగూ ఈ లోకములో ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాం. మీరు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములకు వచ్చినప్పుడు ఆయన ఈ లోకములో ఎట్లా ఉన్నాడు? ఎలా ఉన్నాడండి? అందరూ మాట్లాడుతున్నారు కానీ ఏమి వినపట్ల. దీనుడిగా ఉన్నాడు, ఇంకా ప్రేమగా కలిగి వాడు, సేవకుడిగా ఉన్నాడు. వెరీ గుడ్, కాంటెక్స్ట్ కనెక్ట్ చేశారు బాగా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, తండ్రికి విధేయత చూపించాడు, ఇంకా పరిశుద్ధంగా జీవించాడు. ఈ లోకంలో ఆయన ఎలా ఉన్నాడండి? మనిషి కుమారుడిగా ఉన్నాడు. అంటే ఏంటి? మనిషి కుమారుడు అన్న మాట వాడబాకండి, దాని వెనుక చాలా గంభీరమైన ట్రూత్ ఉంది. ఇట్ ఈస్ అ ప్రాఫెసీ ఆఫ్ డానియల్. మనిషి కుమారుడు అంటే ఆయన మేరీకి పుట్టాడు కాబట్టి, మనిషి యొక్క గర్భంలో నుంచి వచ్చాడు కాబట్టి మనిషి కుమారుడు కాల ఆయన. మనిషి కుమారుడు అనేది టైటిల్, ప్రాఫెటిక్ టైటిల్. మనిషి కుమారుని పోలిన వానొకరిని చూచితిని ఆ మహామహుడకు వృద్ధుని దగ్గర. ఆయన రాజ్యములన్నిటి మీద నిరంతరం పరిపాలన చేసే అధికారం ఆయనకి ఇవ్వబడింది. ఆయన పేరు మనుష్య కుమారుడు. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన ఒక వాడిని చూచితిని, మనుష్య కుమారుని పోలినవాడు. దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ మెస్సయా, ద గ్రేట్ కింగ్. సరే, ఆ స్టోరీని పక్కన పెడదాం, మళ్ళీ ఇక్కడికి రండి. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఈ లోకంలో ఎలా ఉన్నాడు? పరదేశిగా ఉన్నాడు, పాపము చేయని వాడిగా ఉన్నాడు. పరిశుద్ధ అంటే అదేగా, రైట్? మీరు చెప్పిన మాటలన్నిటినీ ఒక చోటకు తీసుకొచ్చి ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే, ఆయన ఈ లోకంలో ఉన్నాడు కానీ ఆయన ఈ లోక సంబంధిగా లేడు. He was in this world, but he is not of this world. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పింది కూడా. మీరు లోకంలో ఉన్నారు కానీ మీరు లోక సంబంధులు కాదు. లోక సంబంధులు కాదంటే ఏంటి? సిటిజన్షిప్ లేదనా, ఆధార్ కార్డు లేదనా, ఇండియన్స్ కాదనా? అది కాదు ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ లోకం అంటే దేశం కాదు, లోకం అంటే నేషనాలిటీ కాదు. ఎస్, వీఆర్ ఇండియన్స్, వీ లవ్ అవర్ కంట్రీ. There is no doubt at all. More than everybody, more than anybody, we love our country, we pray for our country, and we ought to be good citizens of our country. బైబిల్ దానికి వ్యతిరేకంగా బోధించట్లేదు. ఇక్కడ లోకం అంటే అర్థమేనంటే లోక వ్యవస్థ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇక్కడ లోకము అంటే అర్థమేనంటే లోకాధికారి అయినటువంటి అపవాదైన సాతాను ద్వారా ప్రేరేపించబడి నడిపించబడే ఒక వ్యవస్థ. ద సిస్టమ్ ఆఫ్ దిస్ వరల్డ్.
ఈ లోక మర్యాద, ఈ లోక మాలిన్యము, ఈ లోకములో ఉన్నటువంటి పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తన, ఈ లోకంలో ఉన్నటువంటి ప్యాటర్న్స్ బట్టి మనము నడుచుకున్న వారము కాదు. వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇక్కడ వరల్డ్ అంటే ఈవిల్ సెటనిక్ సిస్టమ్. ఆయన ఈ లోకంలో ఎలాగ ఉండెనో చెప్పండి, ఈ లోకంలో నువ్వు నేను కూడా ఏం చేయాలి? అలాగే ఉండాలట. ఈ లోకంలో ఆయన అటాచ్మెంట్స్ పెట్టుకోవాలా. ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ లోకంలో పర్మనెంట్ రెసిడెన్స్ ఇదే నాకు అన్నట్లుగా ఆయన జీవించలా. ఆయన ఈ లోకములకు ఒక పర్పస్తో వచ్చాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టి ఒక టైంలో వెళ్ళిపోవాలని తెలుసు. వెళ్ళిపోయే ముందు ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి పనిని కంప్లీట్ చేయాలని తెలుసు. ఆయన కంప్లీట్ చేసి వెళ్ళే ముందు తండ్రి అయిన దేవునికి లెక్క చెప్పి వెళ్ళిపోయాడు. We are pilgrims in this world. ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు అని తెలుసా? ఈ లోకం నుండి ఒక రోజు మనం విడిచిపెట్టి మనం స్థిరమైనటువంటి గృహానికి వెళ్ళాలి అని నువ్వు నమ్ముచున్నావా? ఇట్ ఈస్ ఓన్లీ ఎ టెంపరల్ రెసిడెంట్ అండ్ ఎ టెంట్ ఇన్ దిస్ వరల్డ్ అని మనం ఎరుగున్నామా? ఈ లోకానికి ఒక పర్పస్తో దేవుడు మనల్ని పంపించాడు. ఆ పర్పస్ని నెరవేర్చి దేవునికి మనం లెక్క చెప్పాలి ఒక రోజు అని ఎరిగి ఉన్నామా? యేసు ప్రభువారు ఈ లోకములో అలాగా జీవించాడు. నా తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలియదా అన్నాడు. నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికే ఈ లోకమునకు వచ్చిందని మీరు ఎరుగురా అన్నాడు. ఈ లోకములో he lived a purposeful life. మొదటి మాట, ఆయన ఈ లోకములో ఎలాగూ ఉండెనో మనము కూడా అలాగే. రెండవది, ఆల్రెడీ మనం చదివాము, ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడవాలి. యాజ్ హీ ఈస్ లైట్ we also must walk in light. 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును, లుక్ ఎట్ దిస్, ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనవలెను. మూడవది ఏంటంటే, యాజ్ హీ ఈస్ హోలీ ఆర్ యాజ్ హీ ఈస్ ప్యూర్ we also must live holy life. ఇంతకు అసలు ఏమి వింటున్నామో మీకు అర్థమవుతుందా? కనెక్ట్ అవుతున్నారా? ఇక్కడ ఏమంటున్నాడంటే ఈయన 2వ అధ్యాయంలో మనం చదువుకున్న వచనము, ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగుననే ఆయన వాక్యమందు నిలిచి ఉన్న ప్రతివాడు, ఆయనను ప్రేమించే ప్రతివాడు నడుచుకొన బద్ధుడై ఉన్నాడు అని చెప్పినటువంటి మాటకి మనం వివరణ చూస్తున్నాం. ఏంటంటే, ఆయన ఎలాగు నడుచుకొనెనో, as he is so we also must be. ఆయన ఈ లోకములో ఎలాగూ ఉండెనో అలాగునే మనము లోకములో ఉండాలి. ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడవాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనం ఏం చేయాలట? పవిత్రుడుగా ఉండినట్లుగా చూసుకోవాలి. ఆయన ఎవరంటే హోలీ. పేతురు భక్తుడు రాస్తున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పవిత్రుడు పరిశుద్ధముగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు ప్యాట్రన్, ఆయన మనకు మాదిరి. 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. చిన్నపిల్లలారా, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. 4వది ఏంటి చెప్పండి? As he is just, as he is righteous, మనం కూడా ఏం చేయాలట? నీతిని జరిగించాలి. ఆయన నీతిమంతుడై ఉన్న ప్రకారము మనము కూడా నీతిని జరిగించువారమై ఉండాలి. నీతిని ధరించుకోవటం ఒక వంతు, నీతిని జరిగించటం అనేది ఇంకొకటి. నీతిని ధరించుకోవటం అంటే అది పొజిషనల్గా దొరికింది. అంటే ఆయన రక్తంలో కడగబడ్డాము, క్షమించబడ్డాం, నీతిమంతులుగా డిక్లేర్ చేయబడ్డాం, తీర్చబడ్డాం. అది సరిపోదు. ఇప్పుడు మనము ప్రాక్టికల్గా నీతిని మనం అనుసరించి జీవించాలి. ఏది దేవుడు నీతి అంటాడో అది నీతి. ఏది లోకము నీతి అంటుందో అది లోకనీతి. ఏది మనము నీతి అని చెప్తామో అది స్వనీతి. ఏది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నీతి అని చెప్తారో మేబీ అది దుర్నీతి. దుర్నీతి కాదు, స్వనీతి కాదు, లోకనీతి కాదు, అవినీతి కాదు. మనము ఈ లోకములో నెరవేర్చవలసింది దేవుని నీతిని.
చెప్పండి, ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. చాలాసార్లు మన స్వకీయమైన దురాశలు, మన యొక్క సొంత ఆలోచనలు ఏం చేస్తాయంటే దేవుని యొక్క నీతి నుంచి మనల్ని దారి తప్పిస్తాయి. ఇది బాగుంది, ఇది చేయొచ్చు అంటారు, ఇది ఆమోదయోగ్యంగా ఉంది అందరికీ. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సెడ్ ఓకే. ఈ లోకంలో మనుషులందరూ చేస్తూ ఉన్నారు కాబట్టి ఓకే. గవర్నమెంట్ పాలసీస్ కూడా, డిక్రీస్ కూడా ఓకే. నో, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి లోకనీతి, అది స్వనీతి. దానికంటే మన నీతి అధికముగా ఉండాలి, అది దేవుని నీతి. దేవుని నీతి అంతరంగాన్ని కూడా చూపించేది, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కూడా కౌంట్ చేసేది, మన ఆలోచనలను కూడా అకౌంట్లోకి తీసుకొచ్చేది, దేవుని వాక్యాన్ని అనుసరించేది. కాబట్టి ఆయన నీతిమంతుడై ఉన్న ప్రకారము మనం కూడా ఏం చేయాలి? నీతిమంతుడుగా ఉండాలి. 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరు నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ఇక్కడ మనం నేర్చుకున్నదంటే హ్యాజ్ హీ లేడ్ హిజ్ లైఫ్, ఆయన తన ప్రాణము పెట్టాడు కాబట్టి ప్రేమించి. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలట? లేచి వెళ్ళిపోతారేమో, భయం వేస్తుంది నాకు. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉండాలి, బద్దులమై ఉన్నాము దీనికి అంటున్నాడు. గమనించారా? ఈ చిన్న పత్రికలోనే ఎంత బ్యూటిఫుల్ ప్యాటర్న్, ఎన్ని ఏరియాస్లో మన కొరకు రాసి పెట్టాడో. ఆయన వెలుగులో ఉన్నాడు, మనం వెలుగులో నడవాలన్నాడు. ఆయన ఈ లోకంలో ఎట్లా జీవించాడో మనం ఈ లోకంలో అలాగే జీవించాలంటున్నాడు. ఆయన పవిత్రుడిగా ఎట్లా జీవించాడో మనము కూడా పవిత్రులుగా ఉండాలంటున్నాడు. ఆయన నీతిమంతుడై ఎలాగ ఉన్నాడో మనము కూడా నీతినే జరిగించాలంటున్నాడు. ఆయన ఎలాగైతే తన సహోదరుని కొరకు ప్రాణం పెట్టాడో మనము కూడా ప్రాణము చెప్పండి, బద్దులము అయి ఉన్నాము. సింపుల్గా క్రైస్తవ జీవితం యొక్క మోటో ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభు అయితే ఏం చేస్తాడో అదే నేను చేయాలి. వాట్ జీసస్ వుడ్ డూ. చెప్పండి, వాట్ జీసస్ వుడ్ డూ. మనం చెప్తున్నాడు కదా అన్న, ఒక సేవకుడు గురించి, అయ్యా మీరెందుకు ఎంత స్పెషల్గా ఉన్నారు అందరిలో అంటే, ఆయన చెప్పాడంట, నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారైతే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారైతే ఎలా రియాక్ట్ అవుతారో అలా నేను రియాక్ట్ అవ్వాలి. ఆయన మాట్లాడినట్లుగా మాట్లాడటానికి, ఆయన ప్రవర్తించినట్లుగా ప్రవర్తించడానికి, ఆయన ఏ విధముగా సంబంధ బాంధవ్యాలు కలిగిన వాడుగా ఉన్నాడో ఆ విధముగా నేను ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. వాట్ జీసస్ వుడ్ డూ. చెప్పండి అందరూ, వాట్ జీసస్ వుడ్ డూ. మాదిరి అంటే ఏంటంటే, పేతురు కూడా రాస్తున్నాడు, ఆయన మన కొరకు మాదిరి ఉంచిపోయెను. ఆయన అడుగుజాడల్లో నడుచుకున్న వలనని మన కొరకు ఏం చేశాడంట? మాదిరి ఉంచిపోయాడు యేసు ప్రభువారు. ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి, ఎందుకంటే మనం ఆయన శిష్యులం కాబట్టి. ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి, ఎందుకంటే ఆయన మన మాస్టర్ కాబట్టి. అంతేకాకుండా మన మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాబట్టి. ప్రియులారా, ఎవడైతే ఆయన్ని ప్రేమిస్తా ఉన్నాడో వాడు ఆయన ఆజ్ఞలను గైకొంటాడు. ఆయన ఆజ్ఞలను గైకొన్న ప్రతివాడు ఆయన ప్రేమిస్తున్నాడంటానికి రుజువై ఉన్నది అంటా ఉన్నాడు. దీనికి మనకు మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. సో ఇప్పటి వరకు మనం ఏమి నేర్చుకున్నామంటే, మొట్టమొదటిది వాక్ ఇన్ ద లైట్, వెలుగులో నడుచుకోమన్నాడు. వెలుగులో నడుచుకోవటం అంటే హానెస్ట్ కన్ఫెషన్, యథార్థంగా మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడం. రెండవది ఏమంటాడంటే, మనము విధేయత కలిగి జీవించేవారుగా ఉండాలి. వాకింగ్ ఇన్ ద లైట్ అంటే ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించేవారుగా మనం ఉండాలంటే ఆయన్ని ప్రేమించేవారుగా ఉండాలి. వీటన్నిటికీ కూడా మనకు మాదిరి ఎవరంటే
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకంలో నడుచుకున్న విధముగా మనము నడుచుకున్న బద్దులమై ఉన్నాము. సో ఈరోజు మనమందరం ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నిన్ను పోలినటువంటి జీవితం నాకు దయచేయి. నా ప్రతి ఆ యొక్క ఏరియా ఆఫ్ లైఫ్లో మిమ్మల్ని కొలబద్దగా పెట్టుకొని మీరైతే ఏం చేస్తారు, మీరైతే ఎలా మాట్లాడతారు, మీరైతే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, మీ ప్రతిస్పందన అయితే ఎలా ఉంటుంది, ఈ సిట్యువేషన్ని మీరైతే ఎలా డీల్ చేస్తారు అనేటటువంటిది ప్రతి ఏరియాలో మేము ఎప్పుడైతే మెజర్మెంట్గా పెట్టుకుంటామో, మాదిరిగా పెట్టుకుంటామో, మిమ్మల్ని పోలిన వారుగా మేము ఉంటాం. ఆయన నీతిమంతుడైనాడు, మనము కూడా నీతిని జరిగించాలి. ఆయన పవిత్రుడైనాడు, మనము కూడా పవిత్రముగా జీవించాలి. ఆయన ప్రేమించాడు, మనము ప్రేమించాలి. ఆయన ప్రాణం పెట్టాడు, మనము కూడా ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. ఆయన వెలుగులో ఉన్నాడు, మనము కూడా వెలుగులో నడవలసిన వారమై ఉన్నాం. ఆయన ఈ లోకములో ఎలాగూ జీవించునో అలాగునే మనమును ఈ లోకములో జీవింప బద్దులమై ఉన్నాము. బికాస్ జీసస్ క్రైస్ట్ ఈస్ అవర్ మోడల్ అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.